హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. ఈరోజు మనకి చాలా స్పెషల్ డే అంటే ఇది రంజాన్ సీజన్. మనం ఎక్కడున్నామో తెలుసా? టోలీ చౌకీ అనే ఏరియాలో. ఈ టోలీ చౌకీ ఏరియాలో మనకి చాలా నాన్ వెజ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. అయితే మనం ఈ ఏరియాకి ఎందుకు వచ్చాం అనుకున్నాం? పూజ చేయడానికి. పూజ అంటే ఏదో పూజ కాదు, పేట్ పూజ. పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి ఎన్నో వెరైటీస్ మనం ట్రై చేయాలని ఈ ఏరియాకి రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న నాన్ వెజ్ వెరైటీస్ని అన్నీ మీకు చూపించడమే కాదు, ఎన్నో కానీ నేను లోపలికి కూడా పంపించడానికి ట్రై చేస్తాను. పదండి, టోలీ చౌకీలో రంజాన్ సీజన్ విశేషాలు అండ్ లేట్ నైట్ స్ట్రీట్ ఫుడ్ విశేషాలని మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం షాహీ కబాబ్స్ దగ్గర ఉన్నాము. ఇది టోలీ చౌకీలో చాలా ఫేమస్. ఇక్కడ మనకి స్పెషల్ మటన్ పత్తర్ గోష్ దొరుకుతుంది. ఇక్కడ ప్లేట్ 400 రూపాయలే అంట. ఇది తయారు చేసే విధానం ఏంటో మీకు చూపిస్తాను, పదండి. ఇప్పుడు మనం మటన్ పత్తర్ కా గోష్ ట్రై చేస్తున్నాం. షాహీ కబాబ్స్లో దీని టేస్ట్ ఎలా ఉందో మీకు తిని చూపిస్తా. సింప్లీ సూపర్. అందరూ చెప్తుంటే ఏదో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇక్కడ చికెన్ అండ్ మటన్ కబాబ్స్ చాలా ఫేమస్ అట. మీకు మెనూ చూపిస్తాను, దాని రేట్లు ఏంటో చూడండి. ఇంపీరియల్ దగ్గర ఉన్నాం. ఇంపీరియల్ దగ్గర స్పెషల్ ఏంటి? హలీం. మనం చూసినట్లయితే హాఫ్ ప్లేట్ మనకి 180 రూపీస్కి అండ్ ఫుల్ ప్లేట్ 280 రూపీస్కి వస్తుంది. అదే ఫ్యామిలీ అయితే మనకి 750 రూపీస్ అండ్ మటన్ హలీం జంబో అయితే 1000 రూపీస్కి వస్తుంది. మనం హైదరాబాద్ షాహీ కబాబ్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పత్తర్ కా గోష్, షాహీ కబాబ్, మలాయ్ కబాబ్, రకరకాల కబాబ్స్ చాలా ఫేమస్ అట. మెనూ విషయానికి వస్తే రేట్లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ షాహీ కబాబ్స్లో కబాబ్స్ అండ్ పత్తర్ గోష్ తినడానికి తాండూర్ అంటే 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఒక బ్యాచ్ వచ్చింది. సో ఇక టేస్ట్ ఎలా ఉందో వీళ్ళని అడిగి చూద్దాం. ఎలా ఉంది భయ్యా? మనం కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు ఇప్పుడు. అదిరిపోయింది. మనం ఇప్పుడు డెక్కన్ లస్సీ అండ్ ఫలూడా దగ్గర ఉన్నాం. ఇక్కడ లస్సీ అండ్ ఫలూడా చాలా ఫేమస్ అంట. ఇప్పుడు మన బాయ్ మనకి డ్రై ఫ్రూట్స్తో ఒక లస్సీ చేసి ఇచ్చారు. దీన్ని టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. జబర్దస్త్ ఉంది.
ఇప్పుడు మనం నైస్ జ్యూస్ షాప్ దగ్గర ఉన్నాం. ఈ షాప్ 1986 నుంచి టోలీ చౌకీలో ఉందట. ఎవరన్నా జ్యూస్ షాప్లో ఏది ఫేమస్ అని అడిగితే నైస్ జ్యూస్ షాప్ అని చెప్తారంట. ఆ ఓనర్ మన దగ్గర ఉన్నారు. దీంట్లో స్పెషాలిటీస్ ఏంటో ఆయన చెప్తారు. స్పెషాలిటీ మన దగ్గర అది సీజనల్లో మ్యాంగో మలై ఉన్నాయి, మల్బరీ మలై ఉన్నాయి, ఇంకా డ్రై ఫ్రూట్ షేక్స్ ఉన్నాయి, మిల్క్ షేక్స్ ఉన్నాయి, షేక్స్ విత్ ఐస్ క్రీమ్ ఉన్నాయి, ఫ్రెష్లీ స్క్వీజ్డ్ జ్యూసెస్ ఉన్నాయి. ఈ సమ్మర్లో చాలా ఎక్కువ అవుతుంది. మల్బరీ మలై ఎక్కువ అవుతాయి, మల్బరీ మ్యాంగో మలై అవుతాయి, లీచీ మలై ఉంటాయి, అది అవుతాయి. ఇంకా సలాడ్స్, మలై సలాడ్స్ అవుతాయి, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా అవుతాయి. ఓకే. అండ్ రంజాన్ సీజన్లో త్రూఅవుట్ ద నైట్ ఓపెన్ ఉంటుంది. త్రూఅవుట్ ద నైట్ ఉంటాయి. 4:30 వీఆర్ ఓపెన్. ఈ షాప్ మనకి నైట్ అంతా ఓపెన్ ఉంటుందంట రంజాన్ సీజన్లో. మన కాంటాక్ట్ నెంబర్ కూడా పబ్లిష్ చేస్తాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు. ఇది మ్యాంగో మలై నైస్ జ్యూస్ షాప్లో వన్ ఆఫ్ ద ఫేమస్ ఐటమ్ అంట. మనకి ట్రై చేయమని ఇచ్చారు, మనం చెక్ చేద్దాం. टोली चौकी में नाइस जूस सेंटर बोले तो बहुत फेमस है और यहाँ की हर चीज़ टेस्टी है. आप लोग सब आइए, यहाँ पे टेस्ट करिए. बहुत अच्छे अच्छे चीज़ें हैं माशाल्लाह. यहाँ नाइस जूस सेंटर की हर चीज़, हर प्रोडक्ट इनका सबसे बहुत अच्छा है, रिच क्वालिटी है. स्पेशली जो फर्स्ट टाइम आ रहे हैं उनके लिए मैं बोल रहा हूँ कि मैंगो मलाई ट्राई करना, कैसा भी. और चिकन ग्रिल सैंडविच उसके साथ मैंगो मलाई का कॉम्बिनेशन बहुत अच्छा रहता. ఇప్పుడు మనం స్పెషల్ మ్యాంగో మల్బరీ ట్రై చేస్తున్నాం. ఇక్కడ అందరూ చాలా ఫేమస్ అని చెప్తున్నారు. ఇది ఎందుకంత ఫేమస్ నేను టేస్ట్ చేసి చెప్తాను. ఏ మల్బరీ ఫ్రూటే. టేస్ట్ అయితే ఒక రేంజ్లో ఉంది. అది తింటూ ఒక మ్యాంగో పీస్ నోట్లో వేసుకుంటే అదిరింది. థ్యాంక్ యూ. మనం ద మోస్ట్ ఫేమస్ పిస్తా హౌస్ దగ్గర ఉన్నాం. పిస్తా హౌస్ అంటే తెలుసు కదా, హలీం, బిర్యానీ, కబాబ్ అన్నిటికీ పెట్టింది పేరు. రంజాన్ సీజన్లో ఇక్కడ ఎంత బిజీగా ఉందో మనం చూడొచ్చు. అయితే ఇక్కడ రంజాన్ సీజన్లో ఏం స్పెషల్ చేస్తారో, ఆ వెరైటీస్ కాస్ట్ ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం పదండి. మనం పిస్తా హౌస్లో చూసినట్లయితే హలీం ఇలా సర్వ్ చేస్తారు. ఈ డబ్బా వచ్చి 280 రూపీస్ అట. దీని గురించి చాలామంది లైన్లో ఉన్నారు. రోడ్ అంతా ఫుల్ జామ్ అయిపోయింది. దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. అత్తర్ షాప్ అంటే పర్ఫ్యూమ్ షాప్ అనమాట. జారాఖాన్ బ్రాండింగ్ పేరు జారాఖాన్ అత్తర్ ఆర్ పర్ఫ్యూమ్. సో మనం ఆయన ఓనర్ దగ్గర ఉన్నాం. ఇది వచ్చి చాలా సంవత్సరాల నుంచి ఉందట. వీళ్ళకి దుబాయ్, సౌత్ ఆఫ్రికాలో కూడా బ్రాంచెస్ ఉన్నాయని చెప్తున్నారు. దీని విశేషాలు ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. मेरा नाम जाकिर खान है और हमारा अतर परफ्यूम का अरबिक में भी काफ़ी फ्रेगरेंस का हमारा काम है सर. कुवैत में, शोएदी में, मस्कत में, बहरीन में, ओमान में, हर जगह पे हम लोग एनी ब्रांडेड जो परफ्यूम होते हैं जैसे 212, 1 मिलियन, सोवाज, ड्यूर, किरीडे वंडर, टचमे लेदर, एनी ब्रांड के परफ्यूम है उनकी मैं मेकिंग भी करता हूँ. और अरबिक में भी जो फ्रेगरेंस चाहिए आप वो भी फ्रेगरेंस सर दे सकते हैं. जैसे काफ़ी बंदे पार्टी के लायक जैसे फ्रेगरेंस चाहिए, ऑफिस के लायक जैसे फ्रेगरेंस चाहिए, वैसे भी फ्रेगरेंस हम लोग मेकिंग करते हैं सर. और अच्छी लॉन्ग लास्टिंग का अतर है. करीबन 5-6 घंटे मेरी फ्रेगरेंस की गारंटी लेता हूँ. अगर खुशबू रही नहीं अपने कपड़ों में तो वापस आप 2-3 दिन बाद भी चेंज करा सकते हैं. मेरा 5-6 घंटे फ्रेगरेंस की गारंटी है सर. मेरा लोकेशन ये टोली चौकी पिस्ता हाउस से इसके अपोजिट गेट पे मैं लगाता हूँ सर. और हमारा काफ़ी बंदे हैं जो आउट ऑफ में भी काफ़ी काम करते हैं सर. आप फ्रेगरेंस यूज़ करो, आपको समझ में नहीं आया लॉन्ग लास्टिंग फ्रेगरेंस अच्छी नहीं लगे, आप वापस आके चेंज करा सकते हैं. एकदम माइल्ड फ्रेगरेंस है सर. ऐसा नहीं आपके सर में दर्द होगा और इधर जाते ही 2-3 घंटे बाद में फ्रेगरेंस उठ जाएगी सर. करीबन 5-6 घंटे की विद गारंटी आपके कपड़ों पे. थैंक यू.
టోలీ చౌకీలో అరబీస్ అనే షాప్ దగ్గర ఉన్నాం. ఈ అరబీస్ అనే షాప్లో కునాఫా చాలా ఫేమస్ అంట. సో దీంట్లో సింగిల్ వచ్చి మనకి 250 రూపీస్ అండ్ లార్జ్ వచ్చి 500 రూపీస్ అండి. కునాఫా ఏంటో, దీని విశేషాలు ఏంటో ఈ షాప్ ఓనర్ని అడిగి మనం తెలుసుకుందాం. ఈయనే ఓనరు. సో ఈ అరబీస్ అనే షాప్లో కునాఫా ఫేమస్ అని చెప్పాం కదా. బోలియే तुर्किश कुनाफा अटा దీన్ని सऊदी कुनाफा అని కూడా పిలుస్తారట. बताइए ये तुर्किश कुनाफा क्यों फेमस है? हैदराबाद में कोई नई चीज़ होना बोले तो उसके लिए एक स्वीट है डिलीशियस, तुर्किश का स्पेशल है, सऊदी दुबई तुर्किश अरब उसका फेमस है कुनाफा, तो उसके लिए फेमस डिश है। और ये एरिया में हमारा न्यू अरब्स की रेस्टोरेंट फेमस है कुनाफे के लिए। ये कितने साल से शॉप है? 3 years हो गया। कस्टमर्स का बहुत पहचान वाला है शॉप। स्विगी जोमेटो पूरा ऑनलाइन भी है। और हमारे पास रोस्टेड चिकन, रैप, फिश रैप, फिंगर रैप, नगेट्स, पॉपकॉर्न, फ्राइज पूरा मिल जाएगा। वेट वस्तुंది. ఇప్పుడు ఈ టర్కిష్ కునాఫా టేస్ట్ ఎలా ఉందో మన ట్రై చేయమని చెప్పారు. ఇది మన గురించి స్పెషల్గా చేశారట. ఈ టర్కిష్ కునాఫా చాలా బాగుంది. ఐ థింక్ దీని మీద పంచదార పాకం వేసి దీని మీద యాలకులు కూడా వేసినట్టున్నారు. ఈ టేస్ట్ మనం ఇప్పటివరకు చాలా స్వీట్స్ తిన్నాం కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంది. మీరు ఒకసారి తప్పకుండా వచ్చి ఈ అరబ్స్ క్యూబ్ టర్కిష్ కునాఫాని తప్పకుండా ట్రై చేయాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే వీళ్ళు షుగర్ సిరప్ కూడా సెపరేట్గా ఇచ్చారు. సో మీకు కావాల్సిన స్వీట్నెస్ని బట్టి ఈ సిరప్ దాని మీద వేసుకుని మీరు టేస్ట్ చేయొచ్చు అనమాట. ఇది కదా రంజాన్ స్పెషల్ అంటే. ఈ అరబీస్ క్యూబ్ స్పెషల్ కునాఫాని టేస్ట్ చేయడానికి ఒక ఫ్యామిలీ చాలా రెగ్యులర్గా వస్తుంటారట. వాళ్ళ అనుభవాలు ఏంటో మనం తెలుసుకుందాం. So what do you feel about this kunafa? Actually, we basically tried it from Kerala once. So we were searching for some kunafa over here. We got it from here. We tried it from some other places in Madhapur also. But here in Arabsque, I think it's really lovely and making it in front of us, and the quality is also good and the price is also reasonable. So, and I think my wife, she is actually a regular fan. So what do you think? Oh, I like it very much. Both Nutella and cheese. Special cream cheese kunafa is there. Cream cheese and Nutella. Yeah. You like kunafa? You love kunafa. ఇప్పుడు టైం 2:30 అవుతున్నా ఈ కునాఫా గురించి చాలా లాంగ్ క్యూనే ఉంది. దీన్ని వీళ్ళు ఆన్లైన్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మనం ఈ నెంబర్ని కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఇస్తాం. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక న్యూటెల్లా అండ్ స్పెషల్ క్రీమ్ కునాఫా చాలా ఫేమస్ అంట. మీరు అందరూ ట్రై చేయండి. మనం అత్తర్ షాప్ దగ్గర ఉన్నాం. మీకు తెలుసు కదా రంజాన్ సీజన్లో ముస్లిమ్స్కి అత్తర్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఈ అత్తర్ చాలా బాగుంది. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. भाई बताओ ये अत्तर का क्या खास है? ये 350 का है। ఏ బాటిల్ 350 రూపాయలు అంట బాటిల్. స్మెల్ అయితే చాలా బాగుంది. इसमें स्पेशल कौन सी है? स्पेशल वन नहीं है, स्पेशल वन ఇదే స్పెషల్ అంట అన్నిట్లో. कस्टमर बाई करे। బాటిల్స్ అయితే మనం చూసినట్లయితే చాలా డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. ఏ బాటిల్ కా కిतना కాస్ట్ है? ये बॉटल का 550 का कॉस्ट है, कम करके दे दीजिए। 550 రూపాయలట. అదే మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి అయితే ఒక 100 రూపాయలు తగ్గించి 450కి ఇస్తారట.
స్పైసెస్ అనే రెస్టారెంట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి కానీ ఇదొక షాప్లో ఏదో స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఇక్కడ హలీమ్ బై 1 get 1 ఆఫర్లో ఇస్తున్నారు. ఇక్కడ ఓనర్ ఉన్నారు. ఈ ఆఫర్ ఎందుకు పెట్టారో మనం అడిగి తెలుసుకుందాం. ये 1+1 ऑफर क्यों दे रहा है? ये इसलिए दे रहे हैं, रमजान है, फर्स्ट टाइम लगा है, इसलिए 1+1 इसलिए दे रहे हैं. ये पहला साल है? हाँ पहला साल, फर्स्ट टाइम इधर लगा. कैसा गिराक कैसे चल रहा है? अभी अच्छा चल रहा है. मस्त है? हाँ जी हाँ. दिन में कितने बेचते हैं आप? दिन में अब 3 क्विंटल गया अभी तक. 3 क्विंटल? 3 क्विंटल. बढ़िया. और वो बकरी का है. बकरी का? हाँ बकरी का प्योर. आप चेक कर सकते हैं बकरा. ఇది ప్యూర్ గోట్ అని చెప్తున్నారు. थोड़ा दे बेटा. दे दिन. అన్న టేస్ట్ కూడా చేయమని చెప్తున్నారు. సో మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. మనని టేస్ట్ చేయమని చెప్పేసి మటన్ హలీమ్ ఇచ్చారు. ఇది బై 1 get 1 ఆఫర్లో వస్తుంది. एक प्लेट कितने का है? 300 రూపీస్లో ఒక ప్లేట్ కొంటే ఒక ప్లేట్ ఫ్రీ. ఫ్యామిలీతో ఎవరైనా తక్కువ కాస్ట్లో హలీమ్ తినాలనుకుంటే ఇక్కడ తప్పకుండా రండి. నేను టేస్ట్ చేసి చెప్తాను. సేమ్ షాగ్ హౌస్, గెస్ట్ హౌస్ టేస్ట్ ఎలా అయితే ఉందో అంతే క్వాలిటీగా ఉంది. సో ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేయాలనుకున్నాడు తప్పకుండా మన 7 స్పైసెస్ రెస్టారెంట్ హలీమ్కి వచ్చి తప్పకుండా ఈ హలీమ్ని టేస్ట్ చేయండి. बढ़िया. ఇప్పుడు మనం మండీ టౌన్లో ఉన్నాం. ఈ మండీ టౌన్ ఓనర్ మన ఒక షాప్ దగ్గర కలిసి మన యూట్యూబ్ ఛానల్ గురించి అడిగి తెలుసుకున్నారు. అండ్ ఆయన రెస్టారెంట్ ఉంది అని స్పెషల్గా మన ఇన్వైట్ చేయడం జరిగింది. మనకి మండీ కూడా ఆఫర్ చేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే మండీ చాలా స్పెషల్గా ఉంది. అండ్ టేస్ట్ చేసి చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉందో. దానికి ముందు ఓనర్ కూడా మనతో పాటు ఉన్నారు. ఈ షాప్ విశేషాలు ఏంటో, దీంట్లో స్పెషాలిటీ ఏంటో ఆయన మాటలోనే తెలుసుకుందాం. भाई बोलिए, ये शॉप कब से लगा हुआ है? ये अभी 1 ईयर हो गया ये शॉप खोल के. 3 ब्रांच है हमारे. एक खैरताबाद है और एक मेहदीपट्टनम है और एक यहाँ पे ये नई जो अपोजिट है मंडी टाउन. इसमें क्या है वो तो स्पेशल आपको जूसी अच्छा मिलेगा. मटन जूसी, चिकन जूसी. मटन जूसी रहता है? जूसी है, मटन फार्म है, ब्रूस्टेड है और फिश है, प्रॉन्स है. ये सब आइटम मिल जाएगा आपको यहाँ पे खाने चाहिए. फ्राई वाला है, नॉर्मल है, सब मिल जाएगा आपको. वो चीफन बेस्ट अच्छे. आपका इंटीरियर बहुत खास है. हाँ जी. सभी ब्रांचेस में ऐसा है? नहीं, हाँ इससे और अच्छा है. इससे और अच्छा है. खैरताबाद ये बैठने में बहुत पीसफुल है और इंटीरियर बहुत सुंदर दिख रहा है. अर्बन स्टाइल में बनाए. अच्छा है. ओके, मंडी में बहुत वैरायटीज रहता है. कितना वैरायटीज है आपके पास? 3-4 वैरायटी है. 3-4 वैरायटी है. ये मंडी का कितना कॉस्ट है? ये अभी इसका ये 460 का है. 460 का है. हाँ 2 पीस का. दो लोग खा सकते हैं? 2 लोग खा सकते हैं. बहुत बढ़िया. थैंक यू भाई. ओके थैंक यू. ఇప్పుడు
ఇప్పుడు మండీని మనం టేస్ట్ చేసి చూద్దాం. మంచి లెగ్ పీస్ వచ్చింది, సూపర్, బాగా ఫ్రై అయింది, లోపల కూడా బాగా కుక్ అయింది. చికెన్ తింటుంటే అసలు మనం చికెన్ లవర్ ఏమో తిని కొద్ది ఇంకా 2 ముక్క కూడా నేను కంప్లీట్ చేస్తానేమో అనిపిస్తుంది. ఆల్రెడీ స్టమక్ ఫుల్గా ఉంది, బట్ ఈ మండి టేస్ట్ వస్తుంటే మళ్ళీ కూర్చుని ఇదంతా కంప్లీట్ చేయాలనిపిస్తుంది. ఇక్కడ సీటింగ్ కూడా చూసినట్లయితే చాలా పీస్ఫుల్గా, చాలా కంఫర్టబుల్గా ఉంది. పిల్లలతో కూర్చుని చాలా హ్యాపీగా భోజనం చేయొచ్చు. సో నేను టేస్ట్ చేస్తున్నాను, మీరు కూడా వచ్చి టేస్ట్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. మండి టౌన్లో ఇది ఫ్యామిలీ సెక్షన్. దీన్ని చాలా నీట్గా డెకరేట్ చేశారు. ప్రతిదీ ఒక్కొక్క సెపరేట్ రూమ్లో ఉంది. ప్రైవసీ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనం ఒక శాంపుల్ మీకు చూపిస్తాను, వెళ్ళరండి. ఇక్కడ చూసినట్లయితే ఫ్యామిలీతో హ్యాపీగా ఇలా కూర్చొని తినడానికి చాలా బాగుంది. ఫేమస్ రెస్టారెంట్స్ చూసాం, లైక్ షాగ్ హౌస్ అని, పిస్తా హౌస్ అని, కానీ యాంబియన్స్ మాత్రం చాలా చాలా నీట్గా ఉంది. లోపలికి వస్తే మనం టోలీ చౌకీ వచ్చామా లేదంటే ఏదన్నా ఒక పాష్ ప్లేస్కి వెళ్ళామా అన్నంత డిఫరెంట్గా ఉంది. డిజైన్ కూడా చాలా బాగా చేశారు. ఎక్కడికక్కడ ఏసీలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. టెంపరేచర్ బాగుంది. యాజ్ యూజువల్గా ఇక్కడ కార్డ్స్ అయితే అలో చేయట్లేదు, ఓన్లీ క్యాష్ ఆర్ వాలెట్స్, అంటే ఫోన్పే కానీ జీపే కానీ చేయొచ్చు అన్నమాట. ఐటమ్ అయితే నేను పర్సనల్గా టేస్ట్ చేశాను. మండి చాలా టేస్టీగా ఉంది. ఓకే, అండ్ చికెన్ అయితే చాలా జ్యూసీగా, చాలా టెండర్గా ఉంది. ఓకే, మీరు లెగ్ పీస్ పట్టుకున్నట్లయితే చాలా, అంటే ఎంత బాగుందంటే మీరు తింటుంటే అసలు మీకు ఒక కంప్లీట్ లెగ్ పీస్ తిన్నామన్న ఫీలింగ్ కలగట్లేదు. చాలా లైట్గా ఉందన్నమాట, ఎక్కువ స్పైసీగా కూడా లేదు. మండీ టౌన్ అయితే చూసాం కదా, ఈయన ఓనర్. సో ఈయనే మనని స్పెషల్గా ఇన్వైట్ చేశారు. 3:30 నైట్ 3:30కి, అంటే ఎర్లీ మార్నింగ్ 3:30కి మనం మండీ తినడం ఇదే ఫస్ట్ టైము. ఇప్పుడు ఈయన హోటల్కి ఇన్వైట్ చేసి స్పెషల్ మండీని తయారు చేయించి మన అయితే ట్రై చేయమని చెప్పారు. మనం ఆల్రెడీ ట్రై చేయడం జరిగింది. 3:30కి 2 లెగ్ పీసులు నేను తింటానని నేనైతే అనుకోలేదు, అంత టేస్టీగా ఉంది. సో మీరు కూడా ఈ కింద ఇచ్చిన నెంబర్లో తప్పనిసరిగా కాంటాక్ట్ చేసి మీ ఫ్యామిలీతో వచ్చి కంపల్సరీగా ఈ హోటల్ విజిట్ చేసి దీంట్లో ఐటమ్స్ టేస్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఫింగర్ టిప్స్లోని విశేషాలు. మనం ఈరోజు స్ట్రీట్ ఫుడ్లో భాగంగా లస్సీ, మునాఫా, కబాబ్స్, పత్తర్ కా గోష్, మాక్టైల్స్ అండ్ చాలా ఐటమ్స్ అయితే ట్రై చేసాం. రంజాన్ సీజన్లో ఇంత ఎర్లీ మార్నింగ్ ఇన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్స్ నేను ఇప్పటివరకు ఎప్పుడూ ట్రై చేయలేదు. కానీ మనకు ఒకటైతే అర్థమైంది, మనం ట్రై చేయాల్సిన ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి.